క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను: మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియో వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ అపవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని గమనించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులను, పరిసయ్యులను ఖండించి సామాన్య జనం వైపు చూసి వారికి చెప్పవలసిన మాటలు చెప్పేసి, అంటే వెలుపల నుండి లోపలికి పోయేదే మనుషుని అపవిత్రునిగా చేయగలిగేది ఏమి లేదు, కానీ లోపల నుండి బయటికి వెళ్ళేదే మనుషుల్ని అపవిత్రులుగా చేస్తుందన్న విషయాన్ని చెప్పి ఆయన ఇంటికి వచ్చేస్తారు. జన సమూహాన్ని విడిచి ఇంటిలోనికి వస్తారు. ఇంట్లో కంటే కపెర్నహూములో ఉన్నది పేతురు ఇంటికే కాబట్టి పేతురికి ఇంటికి వచ్చినప్పుడు పేతురు శిష్యులు యేసు ప్రభు వారిని ఆ ఉపమానం గురించి అడుగుతారు. దానికి యేసయ్య కోస్త వారిని మందలించినట్టుగా మాట్లాడతారు. మీరు ఇంకా గ్రహింపలేకున్నారా అన్న విషయాన్ని ఆయన మాట్లాడతారు. అవివేకులై ఉన్నారా ఇంకా అంటాడు. అంటే ఆయన మరణం దగ్గర పడుతుంది, ఇంకా శిష్యులేమో చిన్న చిన్న విషయాలు, దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి అని అడగటం అన్నది కొద్దిపాటి ఇబ్బంది ప్రభువు కలిగిన, మళ్ళీ వారికున్న లిమిటేషన్స్, వాళ్ళకున్న పరిధులను బట్టి, పరిమితి కలిగిన జ్ఞానాన్ని బట్టి మళ్ళీ వారికి యేసయ్య వివరించే ప్రయత్నం చేశారు. బయట నుంచి లోపలికి వెళ్ళేది అనగా భోజన పదార్థాలు, లోపల నుంచి బయటకు వచ్చేది అనగా మనుషుని యొక్క ఆలోచనలు. సో మనిషిని చెడ్డ చేసేది బయట నుంచి లోపలికి వెళ్ళేవి కావు. సో ఈ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క బాధ బయట నుంచి లోపలికి వెళ్ళే వాటి మీద దృష్టి పెడుతున్నారు, కానీ లోపల నుంచి బయటకు వచ్చే వాటి మీద వారు దృష్టి పెట్టడం లేదు. మనిషిని పాడు చేసేది బయట నుంచి లోపలికి వెళ్ళేవి కావు, లోపల నుంచి బయటకు వచ్చేవి. బయట నుంచి లోపలికి వెళ్ళేది ఆహారం. దానికి ఆయన చెప్పాడు, తింటావు, బలం పొందుతావు, ఉదయానికి బహిర్భూమిలోకి అది వచ్చేస్తుంది. ఆహారము సమస్తము పవిత్రమైందే అంటాడు. ఆహార నియమాలు లేవు, ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని యేసయ్య యూదులకు కూడా చెప్తున్నారు. బట్ వాళ్ళు ఇంకా అదే ఆచారాలు ఆచరిస్తున్నారు. యేసయ్యకు కావాల్సింది హృదయశుద్ధి. హృదయశుద్ధి గురించి యేసయ్య అనేక పర్యాయాలు మాట్లాడారు. ఇక్కడ హృదయం అంటే అవయవం అని కాదు, మనిషి యొక్క మానసిక స్థితి. హృదయము, మనస్సు అనే పర్యాయ పదాలను ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా వాడుతుంటారు. దాని అర్థము అవయవం గురించి కాదు. బైబిల్లో హృదయము, మనసు అన్న మాటను వాడారు అని అంటే దాని అర్థం ఖచ్చితంగా మనిషి యొక్క మానసిక స్థితి.
mental state of a human being, or emotionally, spiritually, how he behaves is what it talks about heart. మనిషి ఆత్మీయంగాను, శారీరకంగాను ఎట్లా స్పందిస్తాడన్నది హృదయం అన్నదాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. సో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను జ్ఞాపకం చేశారు. అదేంటంటే, మనిషిని ఆహార నియమాలు, ఆహార పద్ధతులు అపవిత్రునిగా చేయు. మహా అయితే బలహీనత గురి చేస్తాయి. బలహీనత నుంచి స్వస్థత పొందుకోవచ్చు. అసలు బలహీనతే కొన్ని సందర్భాల్లో మరణానికి కారణం. ఈ మరణం మనిషిని దేవునికి దగ్గర చేస్తది. దానికి అసలు యేసయ్య పట్టించుకోవటంలా. యేసయ్య పట్టించుకుంటుందల్లా ఏంటంటే, మనిషిని అపవిత్రపరిచేది. అవేంటంటే, తన హృదయంలో నుంచి బయటకొచ్చే ఆలోచనలు. వాటిని శుభ్రం చేసుకోవాలి, వాటిని సరిచేసుకోవాలి అన్నది ప్రభు యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనం గ్రహించుకోవాలి. సో, మనిషి హృదయంలో నుండి వచ్చేవి ఏంటివో వివరణ ఇక్కడ మనం బోలెడు చూస్తాం. చాలా 12 లిస్టే ఉంది ఇక్కడ. దాంట్లో మనకి అర్థం కానిదంటూ ఏమీ లేదు. సో, ఆ లిస్ట్ అంతటిని చూపించి ఇది మనిషి లోపల నుంచి వస్తాయి. ఇవే మనిషిని పాడు చేస్తాయి. ఇవే మనిషిని అపవిత్రపరుస్తాయి తప్ప లోపలికెళ్ళేవి ఏవి మనిషిని అపవిత్రపరచవు అన్న మాటను ప్రభువారు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పాత నిబంధన గ్రంథాన్ని చూసిన, క్రొత్త నిబంధన గ్రంథాన్ని చూసిన వాక్యాలు స్పష్టంగా చెప్తుంది. మనిషి హృదయము మార్చబడాలి, మనసు మార్చబడాలి. యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే, రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను అని అన్నాడు. యేసయ్య 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 25-27 వచనాల్లో మనం చూస్తాం ఆ మాటను. అట్లాగే తీతు పత్రికలో కూడా పౌలు భక్తుడు ఆ మాట అర్థం వచ్చేలాగా ప్రస్తావన చేస్తారు. తీతు పత్రిక ఒకసారి 3వ అధ్యాయము 5-7 వచనాలు చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనము రక్షించను అని ఉంది. సో, మన రక్షణ అన్నది హృదయము మార్పు వలన కలుగుతుంది. సో, మనిషి యొక్క పారంపర్యాచారాలు పాటించటం కాదు, హృదయ శుద్ధి కలిగి నడుచుకోవటము క్రైస్తవ్యానికి మూల విషయం అన్న విషయాన్ని గ్రహిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.